భాగ్య ప్రాణాలకి ప్రమాదం. సంతకాలు పెట్టండి. మనం మన కూతుర్ని కాపాడుకుందాం. నా కడుపులో ఉన్నవాడు ఎంత అదృష్టవంతుడో తెలియదు గాని ఈ అమ్మతో పాటు వాడు కూడా అన్ని అనుభవించాడు. దయచేసి వినండి. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరును. జగదీశ్వర్ రెడ్డి, నన్ను క్షమించమ్మా. అలీకి హెల్త్ ప్రాబ్లం. నిన్ను ఈ సీమ దాటనీయకుండా ఈ సీమ మట్టిలోనే కలిపేయాలని మూర్ఖంగా ఆలోచించుండాను. ఏమైనది చిన్నప్పా? అమ్మా, నా ఇంట్లో నా చెల్లెలు 24 గంటలు ఉండినాది. నా ఇంటి ఆడపడుచు నా ఇంట్లో 24 గంటలు ఉండినాది. జగదీశ్వర్ రెడ్డి, మా ఇంటి ఆడపడుచు నా అహంకారాన్ని, నా పొగరిని అంతా అణిచివేసి నా ముందు జీవితానికంతా వెలుగు చూపించినది. జగదీశ్వర్ రెడ్డి, నా ఇంటికొచ్చిన ఈ ఆడపడుచుకి, నాలో మార్పు తీసుకొచ్చిన ఈ ఆడపడుచుకి నేనేవి పెట్టకుండా పంపలేను. జగదీశ్వర్ రెడ్డి, రే బాలు, నిన్నటి వరకు ఇంటి ఆడపడుచు ఆస్తులు లాగేసుకోవాలని ప్రయత్నించిన మూర్ఖుణ్ణి ఇప్పుడు నా ఇంటి ఆడపడుచుకి నేనిస్తున్న చిరుకానుక తీసుకోమా. అన్నా, నీ ఇంటికి ఆవేశంలో వచ్చి తిట్టాను, ఏదేదో మాట్లాడాను. ఆ తిట్లేమన్నా నీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించన్నా. కానీ ఆ తిట్లకే నువ్వు ఇలా మారిపోయావంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నా. అయ్యో, అలా అనడం అనేది నీ మంచి మనసుకి నిదర్శనం అమ్మా. అన్నా, ఈ ఆడపడుచుకొక మాటిస్తావా? చెప్పమ్మా. ఇది లోపల పెట్టు. మీరిద్దరూ ఒకటిగా ఉండాలన్నా. ఏ తరంలో మా మధ్య విరోధం ఏర్పడినాదో తెలీదు గాని నా ఇంటి ఆడపడుచుకి మాటిస్తుండాను, ఇంకెప్పటికీ ఈ జగదీశ్వర్ రెడ్డితో నేను వేరం పెట్టుకోను.
దయచేసి వినండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అయ్యో, టైం అయినది. నేను వస్తానన్నా. జగదీశ్వర్ రెడ్డి, రెడ్డమ్మ నిజం నీకింకా తెలీదు. తెలిస్తే నువ్వు తట్టుకోలేవు జగదీశ్వర్ రెడ్డి. అందుకే నీకు చెప్పడం లేదు. మొన్న రెడ్డమ్మ విషయంలో నేనే నీ మీద విజయం సాధించుండాను. రెడ్డమ్మ ఎవరో నీకంటే ముందుగా నాకే తెలిసినది జగదీశ్వర్ రెడ్డి. రెడ్డమ్మ నీ ఇంటికాడికొచ్చే ముందు నా ఇంటికి వచ్చినది. యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేజానః. మేము మహాపాపం చేస్తున్నాం. మా పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు. చూడండి ఠాగూర్ గారు, మీ అమ్మాయి ప్రాణాల కోసం కడుపులో బిడ్డకి హాని చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు కదా. ఈ విషయంలో మీరు మాత్రం ఏం చేస్తారు? ఏం లేదు పంతులు గారు, మనవడితో ఆడుకునే అదృష్టం మేం దూరం చేసుకోవాల్సి వస్తుంది అని బాధ. అమ్మా, నన్ను చూడండి, మీ ఇద్దరికీ వివాహం నేనే చేశాను. అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చి పురాణం చెప్పి వెళ్తూ ఉంటాను. నేను చేసేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఆ దేవుడు 2 వృత్తులు చేయాలని నా నుదుటి మీద రాశాడు. చేయాలి. అలాగే మీకిప్పుడు ఆ దేవుడు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఇంకొక ప్రాబ్లం వదిలేయాలి. ఇది విధికి సంబంధించిన సమస్య. మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి చాలు. స్వయంగా అలేఖ్యకి రక్తం పంచిన తండ్రి కూతురు కోసం కొత్త జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. ముందు నేను ఈయన బాధను చూడలేకపోతున్నాను.
అమ్మా, మనం పనిచేసేవాళ్ళం మాత్రమే, ఫలితం మాత్రం ఆ దేవుడి చేతుల్లో ఉంది. మీరు గుండె నిబ్బరం చేసుకుని ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయంలో ఏ తప్పు లేదు. మీరిద్దరూ కూతురు కోసమే పెళ్లి చేసుకున్నారు కాబట్టి కూతురు కోసమే ఈ పని చేస్తున్నారు. మీ నిర్ణయం సరి అయిందే. మీరు ధైర్యంగా ఉండండి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు పంతులు గారు. అవును పంతులు గారు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. सम्राजञ्च विराजञ्चाभिश्रेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यामुखेतया ఇది వెంకటేశ్వర స్వామి వారి రక్ష. ఇది షిర్డీ సాయిబాబా వారి విభూది. ఇది శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మృతికలు. వీటిని ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. అంతా శుభం జరుగుతుంది. అలేఖ్య గారు, మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు 2 విషయాలు చెప్దామని వచ్చాను. 1, పెళ్లిలో అరుంధతి పన్నిన కుట్రని భగ్నం చేయడానికి సహకరించినందుకు థ్యాంక్స్ చెప్దామని. 2, నా ఆస్తిని నేను తిరిగి తీసుకోవడానికి వచ్చాను అని చెప్దామని. 1 minute. అలేఖ్య గారు, మేం పగ కోసమే ఇదంతా చేశాం. అర్చన చనిపోవడాన్ని ఇప్పటి కూడా మేం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆ పగ ప్రేమగా మారిపోయింది. శత్రువులనుకున్న వారే మిత్రులయ్యారు. ఆ పగలో భాగంగానే మీ ఆస్తిని మీ అన్నయ్యకు, మీ అన్నయ్య నుంచి నాకు వచ్చిందే తప్ప నాకు ఈ ఆస్తి మీద కొంచెం కూడా మమకారం లేదు. నేను ఇంతవరకు మీ అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అడుగు పెట్టలేదు. ఇదిగోండి, ఇవి తీసుకోండి. వీటిని మీ పేరున ఎప్పుడూ రాసేశాను. చూడు ఆశ, ఈ అలేఖ్య నుంచి ఏదైనా ఒక్కసారి వెళ్ళిపోయాక అది ఎప్పటికీ ఈ అలేఖ్యది కాదు. దాని విలువ అలేఖ్య కట్టినప్పుడే అది అలేఖ్యది అవుతుంది. నాది ఇచ్చే చెయ్యగాని తీసుకునే చెయ్యి కాదు. మా అన్నయ్య నన్ను మోసం చేసి తీసుకునుండొచ్చు, మా అన్నయ్యని నువ్వు మోసం చేసి తీసుకునుండొచ్చు. అలా అని నేనిప్పుడు నీ దగ్గర తిరిగి తీసుకుంటే నేనేదో ఫ్రీగా తీసుకున్నట్టుంటుంది. ఇద్దరి చేతులు మారిన ఈ ఇండస్ట్రీని నేను నేరుగా కొనుక్కుంటేనే నాకు చాలా తృప్తి. అలేఖ్య గారు, అసలు నేను మీకు సారీ చెప్పి మీ ఆస్తి మీకు ఇవ్వాలి. అందుకు నేను ప్రిపేర్ అయ్యాను.
నేను నీ దగ్గర నా ఆస్తిని కొనుక్కోవడానికి ప్రిపేర్ అయ్యాను. ఇవిగో నా మైనింగ్ భూమి తాలూకా డీటెయిల్స్. ఇందులో వచ్చే లాభాల్లో 10% నీకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ రాశాను. మేము మైనింగ్ తవ్వకాలు స్టార్ట్ చేయగానే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మీరు చాలా ఆత్మాభిమానం కలవారు అలేఖ్య గారు. ఇంత ఆత్మాభిమానాన్ని కలిగిన మనిషిని నేనెక్కడా చూడలేదు. గోల్డెన్ స్పూన్తో పుట్టి వైభవంగా పెరిగారు. అన్నీ పోయినా ఎంతో ఆత్మస్థైర్యంతో స్లమ్ ఏరియాలో ఉండగలిగారు. ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటూ ఇప్పటికీ మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. మీరు నాలాంటి వాళ్లకు చాలా ఇన్స్పిరేషన్ అలేఖ్య గారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? నాకు సింగపూర్లో చాలా ఆస్తులున్నాయి కాబట్టి నాకు మీరిచ్చే ఈ షేర్తో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ఆదాయాన్ని దానికి వెళ్లేటట్టు ఏర్పాటు చేస్తాను. అందుకు మీరు సహకరించాలి. మంచి పని చేస్తానంటే దానికి నేనెందుకు సహకరించును? థ్యాంక్స్ అలేఖ్య గారు. ఈ రోజు నుంచి మా అలేఖ్య గారు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్. కూర్చున్న అలేఖ్య గారు. సుభా, అలేఖ్య గారు, మీరు కడుపు పండిన మనిషిగా మా ఇంటికొచ్చారు. మీకీ చీర పెట్టి, బొట్టు పెట్టి, ఈ గాజులు వేసి నేను మీకు చేసిన పాపాన్ని కడిగేసుకుంటాను. ఆశా, కళ్ళలో ఆ నీళ్ళేంటి? సిద్ధు మీ ఆరోగ్య పరిస్థితి చెప్పినప్పటి నుండి నా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి అలేఖ్య గారు. ఆ దేవుడు మీకు ఎందుకింత అగ్ని పరీక్ష పెట్టాడు? మీరు దీని నుంచి తప్పకుండా బయటపడగలరని ఆశిస్తున్నాను. ఏంటాశా, ఏంటి అలా చూస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటని అడిగితే మాట్లాడవేంటి? ఏమీ లేదు, ఇదంతా ఆనందం అలేఖ్య గారు. మీరు నన్ను పూర్తిగా క్షమించినట్టే కదా? చచ్చా, అపార్థాలు తొలగిపోయాక ఇక మన మధ్య మిగిలినవి ఆత్మబంధాలే ఆశా. థ్యాంక్స్ అలేఖ్య గారు. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. సెలవా? సెలవు తీసుకోవడం ఏంటి? ఈ రోజుతో నా క్యారెక్టర్ క్లోజ్. నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉండు ఆశా, ప్లీజ్. లేదండి, అక్కడ నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. ఇదిగో, డెలివరీ అయ్యాక మీరు సింగపూర్ రావాలి. తప్పకుండా.
అలేకి హైదరాబాద్కు ఉదయం వచ్చేసింది. ఈ టైం దాకా రాకుండా ఎక్కడికి వెళ్ళిందో? అలెక్కి గారు రాగానే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. నా కూతురు ఏదో ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళుంటుంది, అందుకే ఎంతసేపు రాకుండా ఉంది. అయినా నా బిడ్డకు తెలియదు కదా తన కడుపులో ఒక ప్రాబ్లం పెట్టుకుని ఉన్నట్టు. ముందు అర్జెంటుగా అలెక్కి గారికి ఇంజెక్షన్ చేయాలి. మీరేం కంగారు పడకండి, అలేఖ్య ఎక్కడుందో తప్పకుండా తెలుస్తుంది. హలో. ఒరే బావా, నేను అలేఖ్యని. అలేఖ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నా ఇల్లు అన్నీ నా సొంతమైపోయాయి. ఈ వార్త ముందు నీకే చెప్తున్నాన్రా. అలేఖ్య, నీ సంతోషం కంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది? సరే, నీకోసం మేమంతా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు అలేఖ్య? రేయ్, నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. అమ్మని డాడీని తీసుకొని ఒక చోటికి రావాలి. అది కాదు అలేఖ్య, తర్వాత అక్కడికి వెళ్దాం. ముందు నువ్వు ఇంటికి రా. లేదురా, ఆ చోట్లో ఇప్పుడు మనం అర్జెంటుగా కలుసుకోవాలి. అలాగే, ఇప్పుడే మా వాడిని అతన్ని అక్కడికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ రా. సిద్ధు, 1 గంటలో అల్లేకి ఇక్కడ తీసుకొస్తాం. మీరెంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. సరే సిద్ధు, పదండి మావయ్య. పదండి. హలో అనుష, డాక్టర్ విలియమ్స్ అండ్ డాక్టర్ మ్యాథ్యూస్ రెడీగా ఉన్నారు కదా? అమ్మా, డాడీ, బావా, చూడండి, నా కోసం మా డాడీ ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు డాడీ. నాకెంతో ఇష్టమైన ఈ ఇంటి నుంచి మా అన్నయ్య వదనలు ఆ రోజు నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను డాడీ. వాళ్ళు నన్ను మోసం చేసి నా చేత ఆస్తి రాయించుకొని నన్ను ఇంటి నుంచి దూరం చేశారమ్మా. అప్పుడు నన్ను ఇంటి నుంచి దూరం చేయొద్దని
నేనెంత బ్రతిమాలినా మా అన్నయ్యకు ఈ చెల్లెల మీద కొంచెం కూడా జాలి కలగలేదు బావా. అన్నయ్య, నా ఫ్యాక్టరీలు, నా ఆస్తులు, నా గెస్ట్ హౌస్ లో అన్ని నువ్వే తీసేసుకో, నాకేమి వద్దు. ఈ ఒక్క ఇల్లు మాత్రం నాకు ఇచ్చే అన్నయ్య. ఈ ఇంటిని నేను ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. కానీ ఇప్పుడు ఇల్లు మనది డాడీ, మనది. నేను ఇంటిని కొనేశాను. అమ్మా, ఇప్పుడు ఇల్లు మనదమ్మా, మనది. బావా, ఈ ఇల్లు మనది బావా. ఇప్పుడు ఇల్లు మనది బావా, మనది. రండి. డాడీ, ఈ ఉయ్యాల చూసారా? ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది. మా డాడీ ఇందులో నన్ను కూర్చోబెట్టి నన్ను ఆడించేవారు. ఇది మా డాడీకి నాకు ఎంత ఇష్టమో. అందుకే ఈ ఇల్లు కట్టినప్పుడు దీనిని ఇక్కడ స్పెషల్గా ఉంచాం. బావా, రా. అమ్మకి డాడీకి ఇల్లు కొత్త గాని నీకు కొత్త కాదు కదా. చాలా రోజులు ఇంట్లో ఉన్నావు కదా. లోపలికి వెళ్దాం పదండి, రండి. డాడీ, ఈ రాయి ఎక్కడి నుంచి తెప్పించానో తెలుసా? రాజస్థాన్ నుంచి తెప్పించాను. చాలా ఖర్చయింది. ఖర్చయితేనే చాలా బాగుంది కదా. గడియారాన్ని నా పెళ్లికి గుర్తుగా డాడీ కొన్నారు. ఇది అందమైన తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఈ గడియారం కొన్న దగ్గర నుంచి ఇంతవరకు అస్సలు ఆగలేదు. కానీ నా పెళ్లి మాత్రం చేదు గుర్తుగా మిగిలిపోయింది. నేను ఇష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో నేను కట్టుకున్న మొగుడి కోసం అమ్మా అలేఖ్య, డాడీ నాతో రండి. రమ్మా. డాడీ నాతో రండి, రండి. ఇదిగో ఇక్కడే ఇక్కడే
నా మొగుడి కోసం నేను అన్నం నీళ్లు మానేసి అందరూ నిద్రపోతున్నా సరే నేను నిద్రపోకుండా తెల్లవార్లు ఇదే ఇక్కడే వెయిట్ చేసేదాన్ని. కానీ ఈ భార్య మనసు ఆ ఐడియట్కి అర్థమయ్యేది కాదు. అందుకే ఆ ఐడియట్ శాశ్వతంగా జైల్లో ఊచ లెక్క పెడుతున్నాడు. మీకు విషయం తెలుసా? ఈ విషయం తెలిసిన తర్వాత డాడీ నా కోసం ఎన్ని జాగ్రత్తలు చెప్పేవారో. ఎంత కేర్ తీసుకునేవారో. అది తినమ్మా, ఇది తినమ్మా, ఆ మందులు వేసుకోమ్మా, ఈ మందులు వేసుకోమ్మా అని నా ప్రాణం తీసేసేవారు. కంటికి రెప్పలా చూసుకునేవారు డాడీ. కడుపులో ఉన్న సూర్యనారాయణ బిడ్డ మీద డాడీ తీసుకుంటున్న కేర్ నాకు అస్సలు ఇష్టం ఉండకపోయేది. అయినా సరే డాడీ ఇంకా ఎక్కువ కేర్ తీసుకునేవారు. దాంతో మాట్లాడడం మానేశాను. పాపం నాతో మాట్లాడాలని ఎంత ట్రై చేసేవారో. నా చుట్టూ తిరిగేవారు. ఒకానొక దశలో నాకు బాగా కోపం వచ్చి ఇదే ప్లేస్లో బలవంతంగా డాడీ చేతిలో టికెట్ పెట్టేసి వైజాగ్ పంపించేశాను. ఇక్కడేరా డాడీని వైజాగ్ వెళ్ళిపోమని చెప్పాను. ఇక్కడేరా ఇక్కడే. నేను వైజాగ్ వెళ్ళిపోమ్మని గాని ఈ కూతురి మాటే నెగ్గాలని పాపం బాధని దిగమింగుకొని సైలెంట్ గా వెళ్ళిపోయారు.
డాడీని వైజాగ్ పంపకుండా ఉండుంటే అన్నయ్య నన్ను మోసం చేసేవాడా? చెట్టంత డాడీ ఇంట్లో ఉంటే అన్నయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాడా? డాడీ, సూర్యనారాయణకి వాడి కుటుంబానికి ఇచ్చిన మాట కోసమే బతుకుతున్నాను డాడీ. వాడి బిడ్డకి జన్మనిచ్చి జయంతి చేతిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను డాడీ. ఆ తర్వాత నాకిక్కడ ఏం పనుంది డాడీ? నాకేం కోరికలు లేవు. నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, సంతోషంగా వచ్చేస్తాను. అక్కడ మనిద్దరం హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు. I miss you, Daddy. I miss you. చాలా కష్టాలు పడ్డాను డాడీ. అయినా నేను కష్టాలు పడ్డేందుకు నాకేం బాధగా లేదు. అసలు నేను మిమ్మల్ని వైజాగ్ పంపించుండకపోతే మీరు చనిపోయేవారే కాదు కదా. పోయిన ఆస్తిని తిరిగి సంపాదించుకోగలనేమో కానీ పోయిన మా డాడీని నేను తిరిగి తెచ్చుకోగలనా? ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నిలబడి పొద్దున్నే సూర్యుని చూడడం, యోగా చేయడం అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం. ఎలా ఉంది? చాలా బాగుంది అలేఖ్య. చాలా బాగుందమ్మా. ఈ మధ్యకాలంలో మా పెళ్లి చేసినప్పుడు నీలో సంతోషాన్ని చూశాను. మళ్ళీ ఇప్పుడు అంతకంటే రెట్టింపు సంతోషాన్ని నీలో చూస్తున్నాను. అమ్మా అలేఖ్య, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. పదమ్మా, మన ఇంటికెళ్ళి టాబ్లెట్ వేసుకుందో గాని. ఇది మనీలే కదమ్మా. మనీలేనమ్మా. నా కూతురు ఒకప్పుడు మహారాణిలా ఏలిన ఇల్లు. ఇప్పుడు ఈ మహారాణి గారికి ఈ ఇల్లు ఒక జ్ఞాపకంలా మిగలాలి. అప్పుడే ఈ ఇంటికి విలువ. కరెక్ట్
కరెక్ట్గా చెప్పారు మావయ్య. మా మరదలు అప్పుడప్పుడు వచ్చి ఈ ఇల్లును చూస్తూ గతం తాలూకా స్మృతులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనం ఎంతో సంతోషిస్తాం. అంతే కదా మరదలు గారు? అవును బావా, ఈ ఇల్లు నాకు అపురూపమైనది, పవిత్రమైన దేవాలయం. అలానే ఇక్కడే ఉండలేను. అప్పుడప్పుడు వచ్చి డాడీ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంటాను. కరెక్ట్గా చెప్పావమ్మా. పదమ్మా, ఇంటికెళ్ళి ఫ్రెష్ అవుదు గాని ఇంటి దగ్గర నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్స్, తాగాల్సిన సిరప్లు చాలా ఉన్నాయి. అమ్మా, నేను ఊరికెళ్ళినా బాగానే ఉన్నాను కదా, నాకేమీ కాలేదు. నువ్వు ఊరికే కంగారు పడకు. అమ్మా లేఖ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదమ్మా, హాస్పిటల్కి వెళదాం. హాస్పిటల్ కా? అవునమ్మా. ఎందుకు? ఏం లేదమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక చెకప్ చేయించడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్దామని. డాడీ, అస్తమానం ఈ చెకప్లు చేయించుకుంటూనే ఉంటున్నాను కదా, ఒకసారి చేయించకపోతే చచ్చిపోతున్నా ఏంటి? ఏంటమ్మా మాటలు? తప్పమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు. అదే ఏదో మాట వరుస కలయికి ఎలా ఉంది, దానికి మీరు అంత ఫీల్ అవుతున్నారు. పదాలేకే వెళ్దాం. కాసేపు ఉండురా. నీ సొంతింటికి వచ్చి నువ్వు ఆకలి కూడా మర్చిపోయావు. పదాలేక్యా, మనం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం కదా. సరేలే, పద. ఒక్క నిమిషం. హలో సిద్ధు, ఇప్పుడే బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాం.